ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి డాట్ కుట్టాలన్నమాట. ఫస్ట్ ఫోల్డ్ చేసేసి మనకు షోల్డర్కి మిడిల్లో డాట్ వస్తుంది. కింద నుండి విడ్త్ చూసుకుంటే 4 ఇంచ్ అన్నమాట. హైట్ వచ్చేసి నెక్కి కింద 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. అంటే నెక్కి కింద 1 ఇంచ్ వరకు హైట్ తీసేసుకోవాలి. మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసేసుకోవాలి కింద. మళ్ళీ కుడుతూ తగ్గించుకుంటూ పోవాలన్నమాట. కుట్టేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ అంటే లాక్ స్టిచ్, మళ్ళీ ఎండింగ్లో లాక్ స్టిచ్ కంపల్సరీ కుట్టాలి. లాక్ చేయకుంటే మనకు కుట్టు ఊడిపోతుంది అన్నమాట. స్టిచ్ ఇంకొకటి కూడా ఇట్లానే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పట్టీ. నేను 2 పీసెస్ తీసుకున్నా, మళ్ళీ జాయింట్ చేసేసుకుంటున్నా. విడ్త్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకున్నా, మళ్ళీ 1/2 ఇంచ్ పట్టేసి కుట్టేసుకోవాలి. మళ్ళీ అక్కడక్కడ కట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టాప్ స్టిచ్ కుట్టేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ అనేది మనకు లైనింగ్ మీదనే వస్తుంది. టాప్ స్టిచ్ అనేది కుట్టాల్సిందే. నెక్స్ట్ కుట్టేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టేసేసుకున్నా. నెక్స్ట్ ఫ్రంట్ డాట్, మిడిల్ డాట్ కోసమని నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని ఫ్రంట్ డాట్ మార్క్ పెట్టేసుకోవాలి. మిడిల్ డాట్ హైట్ వచ్చేసి 2.5 తీసేసుకోవాలి. మళ్ళీ మిడిల్ పాయింట్ నుండి గ్యాపింగ్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకున్నా. అంటే ఇది మీడియం సైజ్ కాబట్టి మిడిల్ డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా. మనం ఎలా మార్క్ చేసుకున్నామో యాస్టీస్ ఒకసారి మార్కింగ్ చూసుకోండి. ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలానే కుట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మిడిల్ డాట్ అంటే మనకు వి షేప్లో ఉంటుంది. నెక్స్ట్ 4 డాట్స్ కూడా ఇట్లానే కుట్టేసుకోవాలి. మనకు మిడిల్ వి డాట్ ఒకటే కొంచెం విడతలో వస్తుంది, మిగతా అన్నీ సన్నంగా కుడతామన్నమాట. ఇంకొకటి కూడా సేమ్ యాస్టీస్ ఇలానే కుట్టేసుకోవాలి. నాకు 2 కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రాస్ పట్టీలు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పైనుండి పెట్టాలి. ఎందుకంటే మనం క్రాస్ పట్టీ ఎంత పెట్టాలి, ఎంత హైట్ తీసుకోవాలి అనేది మనకు ఈజీగా తెలుస్తుంది అన్నమాట.
ఇలా పెట్టేసుకొని తర్వాత ఇట్లా టేప్ తోటి హైట్ చూసుకోవాలి. మనకి ఇక్కడ 3.5 వచ్చింది, ఇటు వచ్చేసి మనకు 3 వచ్చింది. సేమ్ నేను లైనింగ్ కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద లైనింగ్ పెట్టేసుకోవాలా. నెక్స్ట్ 1/2 ఇంచ్ పట్టేసుకొని కుట్టేసుకోవాలా. హాఫ్ ఇంచ్ పట్టేసి కుట్టేసిన తర్వాత టాప్ స్టిచ్ చేసేసుకోవాలా. దీనికి కూడా టాప్ స్టిచ్ కుట్టేసుకోవాలా. తర్వాత పైనుండి కూడా స్టిచ్ చేసేసుకోవాలా. నెక్స్ట్ మనం లైనింగ్ ఎంత ఉందో అంత నీట్లీ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ పట్టీలు కుట్టేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే కుట్టాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ మంచిగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/2 ఇంచ్ పట్టేసి కుట్టేసుకొని మళ్ళీ మనకు మిడిల్ డాట్ వి షేప్ డాట్ ఉంది కదా, దాన్ని కుట్టదన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని లోపల మడిచేసుకోవాలి. అంటే మనకు షేప్ కరెక్ట్ రావడానికి అన్నమాట. డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. ప్రతిదానికి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఉక్సు కాజా పట్టీలు. ఉక్సు కాజా పట్టీ కోసం నేను నెక్ కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ తీసుకున్నా. నెక్స్ట్ ఉక్సు పట్టీ, కాజా పట్టీ. నాకు ఉక్సు పట్టీ 1.5 వస్తుంది. మళ్ళీ కాజా పట్టీ వచ్చేసి 2 ఇంచ్ వస్తుంది. ఉక్సు పట్టీకి లైనింగ్ అవసరం లేదు, కాజా పట్టీకి లైనింగ్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకు ఉక్సు పట్టీ వస్తుంది, రైట్ సైడ్ మనకు కాజా పట్టీ వస్తుంది. ఉక్సు పట్టీ వచ్చేసి సీదా సైడ్ పెట్టి ఉల్టా మలిపేస్తాం అన్నమాట. స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఓ 1/2 ఇంచ్ పట్టి కుట్టేసిన తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అలా నేను కుట్టేసిన చూడండి, టాప్ స్టిచ్ వేసేసుకున్నా. నెక్స్ట్ ఫోల్డ్ చేసేసి మొత్తానికి లోపల ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలన్నమాట.
ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నా, అంటే నీట్లీగా అనిపించడానికి. నెక్స్ట్ కాజా పట్టి, ఇది కింద పెట్టింది ఉల్టా పెట్టాలి, పైన పట్టి వచ్చేసి కూడా ఉల్టానే పెట్టాలి. ఇది ఉల్టా కుట్టి సీదా మలుపుతామన్నమాట. ఈ పట్టి వచ్చేసి మనకి ఎక్స్ట్రా వస్తుంది, మొత్తానికి ఫోల్డ్ చేయమన్నమాట. ఇది కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ పట్టి కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసేసి కట్ పెట్టిన ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కూడా టాప్ స్టిచ్ చేయాలి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి మనం కుట్టిన కుట్టు మీదనే పట్టి పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఈ పట్టి ఎక్స్ట్రా వస్తుంది, మీరు చూస్తున్న విధంగా ఎక్స్ట్రా పట్టి. మనకు ఉక్సు కాజా పట్టీలు అయినాయి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింటింగ్. బ్యాక్ పార్ట్ కింద సీదా పెట్టి, ఇవి ఫ్రంట్ పార్ట్ పైన రాంగ్ సైడ్ పెట్టాలి, మీరు వీడియోలో చూస్తున్న విధంగా. మళ్ళీ హాఫ్ ఇంచ్ పట్టేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. మీరు రైట్ సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువనే పట్టి కుట్టాలి, అంటే చాలామందికి జారుడు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, రైట్ సైడ్ జారుతుంది కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ కొంచెం ఎక్కువ పట్టేసి కుట్టాలన్నమాట. నాకు షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ గల్ల పట్టి, అంటే క్రాస్లో తీయాలి, అంటే బయాస్ బెండింగ్. అంటే బయాస్ అంటే క్రాస్లో అన్నమాట, అంటే సాగే సైడ్ బట్ట తీసుకోవాలి. ఇది మీరు 1 ఇంచ్ తీసుకోవచ్చు, విడ్త్ వచ్చేసి 1.5 కూడా తీసుకోవచ్చు. ఇట్లా మనకు క్లాత్ లేకుంటే ఇట్లా పీసెస్ కట్ చేసేసుకొని అన్ని పీసెస్ జాయింట్ చేసేసుకోవాలి. అన్నీ జాయింట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఉక్సు కాజా పట్టి సరి సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మళ్ళీ కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్ హైట్ కరెక్ట్ ఉందా లేదా, చిన్నగా ఉంటే పెద్దగా చేసేసుకోవాలి. పెద్దగా ఉంటే షోల్డర్ దగ్గర ఎక్కువ పట్టి కుట్టేసుకోవాలి. రెండు కూడా పట్టీలు సరి సమానంగా ఉన్నాయా లేదా అని మార్కింగ్ చేసుకోవాలి.
ఫస్ట్ ఫోల్డ్ చేసేసి మనం మార్కింగ్ ఎక్కడ చేసినాం అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. రౌండప్ ఆ నెక్ ఎట్లా ఉందో అట్లా రౌండప్ మొత్తం ఒక పావించి పట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇట్లా టోటల్ రౌండప్. ఫోల్డ్ చేసుకోవడానికి ఉంచేసి మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా చూపించిన విధంగా మిషన్ మీద కుట్టుకోవాలి. ఎండింగ్లో ఫోల్డ్ చేసి రఫ్ కొట్టేసుకోవాలి. ఓ పావించి ఉంచేసి మొత్తం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ కట్ కూడా పెట్టుకోవాలి, అంటే మనకు నెక్ నీట్లీ రావడానికి అన్నట్టు. నెక్స్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. అంటే కుట్టింది మనము ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది లోపలే ఉంచి పైనుండి క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా. టోటల్ రౌండప్ ఇట్లానే టాప్ స్టిచ్ లాగా కుట్టుకోవాలి. మొత్తం రౌండప్ ఇట్లానే కుట్టేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది లోపల నుండి మనకి ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, అది మొత్తం జాగ్రత్తగా ఎక్స్ట్రా క్లాత్ జాగ్రత్తగా కట్ చేయాలి. బ్లౌజ్ కట్ కాకుండా చూసుకోవాలి.
నెక్స్ట్ ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టేసుకోవాలి. పెద్ద కుట్టు తర్వాత హెమ్మింగ్ చేసి ఆ కుట్టు తీసేయాలన్నమాట. అయిపోయింది, మనకు నెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. బుగ్గల హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా. నేను మెయిన్ క్లాత్కి ప్లీట్స్ పెడుతున్నా. నార్మల్గా లైనింగ్కి ప్లీట్స్ ఏం కుడతలేను. దీనికి ఆపోజిట్ సైడ్లో మనం ప్లీట్ ఆపోజిట్ సైడ్లో కుట్టాలి. రెండు కూడా ఆపోజిట్ ఉండాలి. కుట్టేటప్పుడు కూడా నేను కొంచెం ఇట్లా పుష్ చేసి కుడుతున్నాను అన్నమాట, అంటే మనకు బుగ్గలు నీట్లీ రావడానికి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. నేను పైపింగ్ చేస్తున్నా.
మనకు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్ అటాచింగ్. హ్యాండ్ మిడిల్ పాయింట్లో నాచ్ పెట్టాలి. నాచ్ కట్ చేసేసుకొని మిడిల్ నుండి ఇటు సగం అటు సగం కుట్టాలన్నమాట. హాఫ్ ఇంచ్ పట్టి ఇలా మళ్ళీ మిడిల్ నుండి ఇటు సర్దుకుంటూ నీట్లీ కుట్టాలన్నమాట. మనకు హ్యాండ్ స్టిచ్ అయిపోయింది. హ్యాండ్ స్టిచ్ ఇలానే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. మనకు 2 హ్యాండ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిట్టింగ్, అంటే మనం బాడీ మెజర్మెంట్తో ఎలా ఫిట్టింగ్ చేయాలో అనేది నేను ఈరోజు చెప్తా. అంటే బ్లౌజ్తో కాకుండా అంటే మనం మెజర్మెంట్స్ తీసుకుందాంతో. అంటే మనకు నడుము వచ్చేసి 26 వచ్చింది. అంటే 26లో 4వ భాగం అంటే 26ని సగం చేస్తే 13ని సగం చేస్తే 6.5. అంటే మనం నడుము వచ్చేసి కింద ఉక్సు కాజా పట్టీలో వచ్చేసి మనకు ఉక్సు పట్టి వచ్చేసి నేను 6.5 తీసుకున్నా. ఇక్కడ విడ్త్ మార్కింగ్ చేసుకున్నా. నెక్స్ట్ అలానే కాజా పట్టీకి వచ్చేసి మనం కాజా పట్టి వదిలేసి 6.5 తీసుకోవాలి. అంటే మన కాజా పట్టి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ పట్టిని పట్టుకోవద్దు. కాజా పట్టిని వదిలేసి 6.5 తీసుకున్నా. అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రెస్ట్ కూడా అట్లానే కింద 6 ఫోల్డ్ చేసేసి 6.5 తీసుకోవాలి. నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్లో 2వ భాగం తీసుకోవాలన్నమాట. అంటే మనకు 30 ఉంది, దాంట్లో హాఫ్ అంటే 15. అంటే ఇటు ఎంత వదిలేస్తే ఇటు కూడా అంతే వదిలేయాలి. ఇటు 2 ఇంచ్ వదిలేస్తే ఇటు కూడా 2 ఇంచ్ వదిలేసిన మిడిల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఓకే, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి లూజింగ్లో 1/2 ఇంచ్ ఉంచుతా. అంటే 15.5 వచ్చింది. ఓకే, పర్లేదు. రెండు మార్కింగ్ని కూడా కలిపేసుకొని మనం ఎక్స్ట్రా సైడ్ నుండి ఒక కుట్టేసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఫిట్టింగ్ అన్నమాట. అంటే మనకు నడుము నుండి బ్రెస్ట్ వరకు డాట్ ఉంది కదా, అట్లా స్ట్రేట్ లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అంటే మనకు ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఉంది కాబట్టి ఎంత 7 తీసుకున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఉంది, 5.5 తీసుకున్నా. అంటే సగభాగం. ఆర్మ్ హోల్లో కూడా సగభాగం, హ్యాండ్ లూజ్లో కూడా సగభాగం తీసేసుకొని స్ట్రేట్ లైన్ కుట్టేసుకోవాలన్నమాట.
మనకు ఫిట్టింగ్ అలానే ఇలా అయిపోయింది. ఇంకో సైడ్ కూడా ఫిట్టింగ్ ఇలానే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్. ఎక్స్ట్రా 2 స్టిచెస్ ఎక్స్ట్రా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.